ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభుపేట ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినపు ఆయన యొక్క వాత్సల్యం కృప మన ఎడల అధికమవుతుంది కనుక దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. సో ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం చక్కటి మాటలు నేర్చుకోబోతున్నాం. మోస్ట్లీ మీరు తమ్లైన్ చూసే ఉంటారు. సో ఈ యొక్క వాక్య భాగం ఈరోజు మనకు దేవుడు అనుగ్రహింపు చేసి జ్ఞాపం చేస్తున్నటువంటి లేఖన భాగం, మీకు సమాధానం కలుగునుగాక. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ షాలోమ్, ద మీనింగ్ ఆఫ్ షాలోమ్. సమాధానము, షాలోము అంటే సమాధానం యొక్క ఆ యొక్క పూర్తి అర్థాన్ని మనం ఈ రోజున చదవబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభువుని యేసయ్య ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మాట అంటాడు, నా శాంతిని లేక నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను. సో లోకమిచ్చే శాంతి సమాధానం కాదు, నా శాంతిని నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అలాగే ఆయన మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత తనను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీలతో కానీ తన కోసం తన యొక్క పునరుద్ధానపు వార్త విన్న తర్వాత భయపడుతూ ఒక గదిలో తమను తాము దాక్కొని ఉన్నటువంటి శిష్యుల వద్దకు వెళ్ళినప్పుడు కానీ ప్రభు ఉపయోగించిన మాట ఏంటంటే, మీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధానము లేక షాలోమ్ అంటే నెమ్మది, సమాధానము, ఇంకా అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒక్క మాటలోనే కేంద్రీకరించబడి ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. దానిమ్మకాయని మనం తీసుకుంటే దానిమ్మకాయ ఒకటే, కానీ దానిమ్మలో అది కోసి ఓపెన్ చేసి చూసినప్పుడు అనేక పార్టీషన్స్ ఉంటాయి. ఆ తెల్లని పొర ఆ దానిమ్మలో ఉన్నటువంటి భాగాలను ఒక్కొక్క భాగంగా అది చూపిస్తూ ఉంటుంది. అలాగే షాలోమ్ అన్న మాటకు సమాధానము, శాంతి, నెమ్మది, ఆరోగ్యము, క్షేమము, ఇవన్నీ కూడా కలిసి మిళితమై ఉంటుంది షాలోమ్. సో ఈ ఇంగ్లీష్ బైబిల్లో మనము షాలోమ్ అంటే పీస్ అని చూస్తున్నాం. హీబ్రూ వర్డ్ ఇది, షాలోమ్ అన్న మాట హీబ్రూ వర్డ్. సో హెబ్రీ పదంలో నుండి వచ్చినటువంటి ఈ మాట ఇప్పటికీ కూడా హెబ్రీయులు లేక మన ఇజ్రాయిళ్ళు షాలోమ్ అని గ్రీట్ చేస్తారు. షాలోమ్ అని ఒకరినొకరు చూసినప్పుడు వాళ్ళు అలాగా పలకరిస్తారు. మనం ఎట్లాగా ప్రైజ్ ది లార్డ్ అంటామో అలాగే వారు షాలోమ్ అని అంటారు. షాలోమ్ అనగా నీకు సమాధానం, నీకు క్షేమము, నీకు నెమ్మది, నీకు ఆరోగ్యము, సుఖము, సమాధానం, సంతోషము, ఇవన్నీ కలుగునుగాక అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాలమందు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క పదంలో ఉన్న ఆంతర్యం, ఇవన్నీ గురించి మనం తెలుసుకున్నాం. దీన్ని కూడా కీర్తనల గ్రంథంలో మనం గమనించినప్పుడు చక్కటి మాటను దేవుని యొక్క లేఖనం కీర్తనల గ్రంథంలో రాయబడింది. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నువ్వు అతన్ని ఎదుర్కొంటున్నావు అని. శ్రేయస్కరమైన అంటే చాలా క్షేమ సంబంధమైనటువంటి పరిపూర్ణమైన సమృద్ధి అయిన ఆశీర్వాదములతో నువ్వు అతన్ని ఎదుర్కొంటున్నావు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దేవుడు నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఆయన శ్రేయస్కరమైనటువంటి సంపూర్ణమైన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం అనగా సమాధానంలో, ఈ షాలోమ్లో ఉన్నటువంటి సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, సుఖము, సంతోషము, క్షేమము, ఇవన్నీ ఎప్పుడైతే మనం ప్రభువుని రక్షకుడిగా తెలుసుకుంటున్నామో అప్పటి నుండి లోకానికి వేరే ఆయన యొక్క మార్గాల్లో మనం నడిపించబడటం ప్రారంభించినప్పటి నుండి ఇవన్నీ కూడా దేవుడు మనకు ఒకదాని వెంట ఒకదాని తర్వాత ఒకటి మనకు అనుగ్రహిస్తూనే వస్తూనే ఉంటాడు. మంచి ఆరోగ్యంతో, మంచి నిండు వృద్ధాప్యంతో, పితృడైన అబ్రహాము జీవితం కానీ, పితృడైనటువంటి
దావీదు జీవితం వీళ్ళని గమనిస్తే వారు మంచి ముదిమి వచ్చేంత వరకు మంచి నిండు వృద్ధాప్యంలో వారు తమ జీవితాలను ముగించుకున్నారు. అంటే ఆ యొక్క జీవితంలో వారు రోగాలతో చచ్చిపోయినట్టుగానో లేకుంటే ఏదో వేదనలతో సమస్యలతో చనిపోయినట్లుగానే మనం చూడలేదు. వారు నిండు వృద్ధాప్యంలో క్షేమము కలిగి వారు సమాధానంగా తమ పితరుల ఎద్దుకు చేర్చబడ్డారని దేవుని లేఖనం చెప్తుంది. దాని అర్థం మనల్ని దేవుడు మనం ఆయన యొక్క అడుగుజాల్లో నడవటం ప్రారంభించింది మొదలుకొని ఆయన మనకు షాలోము రాజుగా, షాలోము కర్తగా, ఆయన మనకు దేవుడే మనకు షాలోం, దేవుడే మనకు సమాధానం అన్నట్టుగా దేవుడే మనకు క్షేమాన్ని కలుగు చేస్తూ మనతో కూడా మన ఆఖరి ఈ లోక ప్రయాణం ముగించేంత వరకు మాత్రమే కాక ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనం పరలోకంలో ప్రభుతో ఉండేటట్లుగా ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజున నీవు ఈ షాలేంలో అందుకనే కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే మరొక కీర్తనలో దేవుడు అంటున్న మాట ఏంటంటే 132వ కీర్తన ఆయన అంటున్న మాట అంటే, నేను ఇక్కడే నివసిస్తాను, ఇది నేను కోరుకున్న పట్టణం. దేని గురించి అన్నాడంటే ఆయన యెరూషలేమును గురించి చెప్పాడు. యెరూషలేం అంటే సమాధాన పట్టణము అని, దేవుని పట్టణము, ఆ సమృద్ధి అయిన పట్టణము, అది క్షేమం కలిగిన పట్టణము, అదే సంతోషభరితమైన పట్టణము. ఆ యొక్క యెరూషలేమును నేను కోరుకున్నాను, నేను ఇక్కడే నివసిస్తాను, ఇది నాకు నిత్యము విశ్రమ స్థానముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో దేవుడే నీకు సమాధానమై ఆయన అక్కడే నివసిస్తూ నీ యొక్క జీవితంలో ఆద్యంతం ఆయన నీకు సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగు చేస్తాడు. పితరుడైన మోషేని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన 120 సంవత్సరాలకి మృతి పొందాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా తన కనుదృష్టి మాంద్యం కాలేదు అని రాబడి. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం ఆలోచించండి. అంటే అనారోగ్యంతో కాక, సమాధానం లేని పరిస్థితి కాక, కలవరాలతో, రోగాలతో, ఇరుకుల ఇబ్బందులతో, నిందల అవమానాలతో సమాధిలోకి దిగటం లేదు, అంటే మృతి చెందటం లేదు, లేక లోకాన్ని విడిచిపెట్టడం లేదు. మన జీవితం, మన ముగింపు కూడా ప్రభువులో మనం ఆ విధంగా దైవభక్తి కలిగి ముందుకు కొనసాగేటప్పుడు మనం ఏ రోజు కూడా మన యొక్క ముగింపు ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉండదు. దేవుడు ఆ విధంగా సమాధానము అన్న పదముతో, ద మీనింగ్ ఆఫ్ షాలోమ్, సో ఈ సమాధానం అన్న పదముతో దేవుడు మనకు తన యొక్క సన్నిధిని మనకు నిరంతరం అనుగ్రహిస్తూ మనము కూడా మన ఆఖరి క్షణం వరకు ఈ లోక యాత్ర ముగించేంత వరకు మాత్రమే కాదు, మన ప్రభుతో పరలోకంలో చేరేంత వరకు సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడే ఉండి మనల్ని నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నా తండ్రి షాలోమ్ అన్నటువంటి ఆ పదం యొక్క వివరణ మాకు తెలియచేస్తూ మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. ఆ ఒక్క పదములోనే సమస్తము ఇమిడి ఉన్నాయని, ఆ యొక్క సమస్తము మా యొక్క జీవితం ఎప్పుడైతే మేము మిమ్మల్ని సొంత రక్షకుడిగా తెలుసుకుంటున్నామో నాటు నుండి ఈ లోకాన్ని మేము విడిచిపెట్టేంత వరకు మాత్రమే కాక, పరలోకంలో మీతో కూడా యుగయుగాలు ఉండబోతున్న ఆ దేశంలో చేరేంత వరకు షాలోము రాజుగా, షాలోము అధిపతిగా మీరు మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపిస్తారని ఈ ఉదయకాలం మందు మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలైన మేమందరము అయ్యా మీ వాక్కులు యందు మేము సంతోషిస్తూ షాలేములో మేము నిలిచి, యెరూషలేము మీరు కోరుకున్న పట్టణమని, యెరూషలేము నిత్యము మీకు విశ్రమ స్థానమని, మేమును అందులో ఉన్నప్పుడు మాకు క్షేమము కలుగుతుందని మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. కనుక ఈ మాటలు విన్నటువంటి నీ బిడలైన మేమందరము మీతో పాటు మేము యెరూషలేములో నివసిస్తూ మీరు అక్కడికి రాజ్యానికి మేము సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఇంకా ఎవరైనా షాలేము అనుభవంలోకి రాలేకపోతే దయతో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని షాలేము అనుభవంలోకి వారిని నడిపించి మీ నామను మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం షాలేము అనుభవాల్ని కోరుకుంటూ షాలేములో నివసించడానికి ఇష్టపడుతున్న వారందరికీ
కృపతోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం మనము షాలేంలో ఉందాం, షాలేములని కోరుకుందాం, షాలేం అనుభవాలతో మనం నడిపించబడుతూ ముందుకు సాగుదాం. కృపా విధంగా మనల్ని బలపరచును గాక. ఆమెన్.